Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ ధీరజ్ అప్పాజీ గారు. ఒక డైలాగ్ ఉంటుంది కదా, కొన్నిసార్లు రావడం ఆలస్యం అవ్వచ్చు కానీ రావడం పక్కా అని. సో అలాగే అఖండ తాండవం మనం లాస్ట్ వీక్ విట్నెస్ చేయాలి, మిస్ అయ్యాం, ఇప్పుడైతే రాబోతుంది. సో దాని గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. సార్ నమస్తే. నమస్తే దర్శన్, బాగున్నారు సార్? నీ ఇంట్రడక్షన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సో ఏంటంటే తాండవం అన్నారు, ఐ మీన్ ఈసారి రీజనల్ కాదు నేషనల్ అన్నారు. అవును. సో అక్కడ కూడా వెళ్ళి ప్రమోషన్స్ చేశారు. అవునవును. हमने ఆల్రెడీ కాషన్ కియా అన్నారు, బోల్ దియా అన్నారు, బాగా ట్రెండ్ అయింది, ప్రయత్నం చేశారు. ఎనీథింగ్ ఈజ్ ప్రమోషన్ అని ఒక వ్యక్తి అన్నారు సార్. అది నెగిటివ్ పాజిటివ్ పక్కన పెట్టి హిందీ ఆడియన్స్ కూడా రీచ్ అవ్వడం కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. అంటే డెఫినెట్గా 5వ తారీఖున విడుదల కావాల్సిన సినిమా 4వ తారీఖు ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. కానీ లాస్ట్ మినిట్లో కొన్ని చట్టపరమైనటువంటి కారణాల వల్ల వాయిదా పడడం జరిగింది. ఇప్పుడు 12వ తారీఖున విడుదలని చెప్పి, ఇది కూడా నాట్ అఫీషియల్, ప్రస్తుతానికి అయితే అఫీషియల్ కాదు. కాకపోతే మొత్తం థియేటర్లు, ఎగ్జిబిటర్లు వీళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావాల్సింది ఉంది. అయితే 12వ తారీఖున విడుదలైతే ఆటోమేటిక్గా 11వ తారీఖు ప్రీమియర్స్ అనేది కామన్గా జరిగేదే కదా. ఆల్రెడీ ప్రీమియర్స్ కోసం పర్మిషన్లు తీసుకోవడం, రేట్లు పెంచుకోవడం కోసం పర్మిషన్లు తీసుకోవడం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు వాటికి డేట్ మార్చి మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవాల్సి ఉంటుంది. సేమ్ హడావడి, సేమ్ క్రేజ్ అది ఉందని మనకి మొత్తం అంత రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే జనరల్గా ఏదైనా ఒక సినిమా పోస్ట్ పోన్ అవ్వడం జరిగితే ఆ సినిమాకి కొంత క్రేజ్ తగ్గుతుంది. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం తగ్గకపోగా ఇంకా పెరిగింది. పైగా గత 4వ తారీఖు నుంచి ఇప్పటి వరకు రోజు దీని గురించి చర్చోపచర్చలు జరగడం, అసలు కారణాలు ఏమై ఉంటాయి, ఎందుకు, అది ఇది అని చెప్పి ప్రచారం అది జరగడం. ఆ ప్రచారం అంతా కూడా కొంచెం ఇందాక నువ్వు అన్నట్టు చిన్న నెగిటివ్ టచ్ ఉన్నప్పటికి కూడా ఓవరాల్గా సినిమాకి బాగా హెల్ప్ అయ్యే విధంగా ఉందని చెప్పచ్చు. అంటే మన తెలుగు విషయానికి వచ్చేసరికి ఆవురావురమంటూ ఉన్నారు, ఎప్పుడు వస్తుందా చూద్దాం బ్రేక్ ఇద్దామని. బట్ నార్త్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుంటే మళ్ళీ ఏమన్నా ప్రమోషన్స్ మళ్ళీ అందుకోవాలా సార్? బికాస్ వాళ్ళకి తెలియదు షార్ట్ స్పాన్ లో ఇప్పుడు రేపే రిలీజ్ అంటే లాస్ట్ మినిట్ లో వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారు అనేది. అంటే ఇప్పుడు సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ గా ఉంది కదా. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే సోషల్ మీడియాని మెయిన్ మీడియా ఫాలో అవుతుంది. నువ్వు చూడు, చాలా వార్తలు సోషల్ మీడియాని బేస్ చేసుకొని వార్తా కథనాలు అవి వస్తున్నాయి మరుసటి రోజు. కాబట్టి సోషల్ మీడియాని డెఫినెట్గా వీళ్ళు యూజ్ చేసుకొని అది చాలా వేగంగా అక్కడ చేరుకునేలాగా, జనాల్లోకి వెళ్ళేలాగా చేస్తారని మనం చెప్పొచ్చు. సో ఇక్కడైతే మీ అంచనా ప్రకారం అంటే గతంలో మనకి చాలా సినిమాలు ఇలా పోస్ట్ పోన్ అయితే వచ్చాయి, వాటి రిజల్ట్ ఒకసారి పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ అవడం అనేది చాలా అరుదుగా, పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు పోస్ట్ పోన్ అవడం, ఇలాగ వాయిదా పడడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంటాయి. పైగా ఇది బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా, ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. తర్వాత ఏంటంటే ఈ సినిమాకి దాదాపుగా 300 కోట్లు బిజినెస్ జరిగిందని చెప్పి మనకి సమాచారం ఉంది. అంటే టేబుల్ ప్రాఫిట్ సినిమా. ఇప్పుడు ఏ కారణం వల్ల అయితే ఈ సినిమా ఆగిందో ఆ కారణాలు ఈ సినిమాకి సంబంధించినవి కాదు. ఈ అఖండ 2 నిర్మించినటువంటి నిర్మాణ సంస్థ గతంలో ఎప్పుడో ఒక 5-6 సంవత్సరాల క్రితం వేరే సినిమా కోసం ఒక వేరే బాలీవుడ్కి చెందినటువంటి ఒక సంస్థ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఫైనాన్స్, అది ఇప్పుడు మాకు చెల్లించకపోతే ఈ సినిమాని ఆఫ్ చేయాల్సిందిగా వాళ్ళు హైకోర్టు అప్పీల్ చేయడం, హైకోర్టు ఏమో అది 14% ఇంట్రెస్ట్ తోటి పే చేయకపోతే ఈ సినిమాని నిలిపేయాలని చెప్పి ఆర్డర్ ఇవ్వడం వల్ల, స్టే ఆర్డర్ ఇవ్వడం వల్ల ఆగిందనమాట. ఇప్పుడు అవన్నీ అవాంతరాలు, ఆటంకాలు అన్నీ దాటుకొని ఇప్పుడు రేపు 12వ తారీఖున విడుదలవుతుందని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ అడ్డంకులు మళ్ళీ ఇలా మంచిగా అవన్నీ తొలగిపోయాయి అంటే ప్రధాన కారణం ఎవరు అంటారు సార్? చాలా మంది అంటే ఇన్సైడర్ న్యూస్ ఏంటంటే చాలా ఆర్టికల్స్ లో కానీ బాలయ్య బాబు గారు చొరవ తీసుకుని, బాలయ్య బాబు గారు, బోయపాటి గారు వాళ్ళ రెమ్యూనరేషన్ ఉంది కాబట్టి అది వాడేసుకోమని, తర్వాత చూద్దామని చెప్పి ముందుకొచ్చారు అని చెప్పి వింటున్నాం. అది అంటే యాక్చువల్గా ఈ సినిమాకి సంబంధించినంత వరకు బాలయ్య కానీ బోయపాటి కానీ సంబంధం లేదు. చెప్పాను కదా, ఇది ఎప్పుడుదో 6 సంవత్సరాల క్రితం 2019లో వాళ్ళు ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి తీసుకున్నటువంటి ఫైనాన్స్ తాలూకు పంచాయతీ ఇది. కాబట్టి ఇటు బాలయ్యకి కానీ బోయపాటికి కానీ సంబంధం లేదు. పైగా ఇందాక చెప్పినట్టు ఈ సినిమాకి దాదాపుగా 300 కోట్ల రూపాయలు బిజినెస్ అయింది. ఇప్పుడు నట్టి కుమార్ ప్రొడ్యూసరు, ఆయన ఏం చెప్తున్నాడు, మేము ఇప్పటివరకు 130 కోట్లు కట్టాము, మరి బాగా లేట్ అయ్యేటట్టుంటే ఈ 130 కోట్లు మేము
రూపాయలు 10 రూపాయలు వడ్డీ కూడా తీసుకొని మేము కట్టడం జరిగింది. కాబట్టి మేము చాలా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. బాగా ఒక నెల రోజులో లేకపోతే ఎప్పుడో వాయిదా పడేటట్టు ఉంటే మాకు అది వెనక్కి చెల్లించాల్సిందిగా ఆయన బహిరంగంగా అప్పీల్ చేశాడు. అంటే ఓన్లీ రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ ఈ ప్రాంతాల నుంచే ఈ కేవలం 3 ఏరియాల నుంచే 130 కోట్లు అంటే ఇంకా మరి ఓవర్సీస్ ఉంటుంది, కర్ణాటక ఉంటుంది, రెస్ట్ ఆఫ్ ఇండియా ఉంటుంది, శాటిలైట్ ఉంటుంది కదా. ఇలా చాలా ఆడియో రైట్స్ అని, ఆ రైట్స్ అని, ఇవన్నీ చాలా ఉంటాయి కదా. ఆ రైట్స్ అన్నిటి రూపంలో 300 కోట్ల రూపాయలు బిజినెస్ చేసినటువంటి సినిమాకి ఫైనాన్స్ పంచాయతీ అనేది ఉండకూడదు నిజానికి కదా. కానీ ఈ పాత చెప్పాను కదా, పాత సినిమాకి సంబంధించినటువంటి ఫైనాన్స్ తాలూకు వ్యవహారం అన్నమాట. అవన్నీ ఇప్పుడు ఒకసారి సినిమా మామూలుగా సజావుగా సాగిపోతే వీళ్ళెవరు పట్టించుకోరు. ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ఏంటి, ఫ్యాన్స్ ఫీడ్బ్యాక్ ఏంటి, ఏరియాలో ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటనేది సరదాగా తెలుసుకుంటారు తప్ప హీరోలు వాళ్ళు ఈ బిజినెస్ రిలేటెడ్ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వరు. కానీ ఒకసారి ఆగిపోతే అది బాలయ్యకి చెందినటువంటి కోట్లాది మంది అభిమానులు డిసప్పాయింట్మెంట్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి డెఫినెట్గా బాలయ్య తరపున మన ఇండస్ట్రీలో ఉన్న పెద్ద నిర్మాతలు ఈవెన్ సురేష్ బాబు, దిల్ రాజు, ప్రసన్న కుమార్, తమ్మారెడ్డి భరద్వాజ, ఇలాగ హేమాహేమీలు అందరూ కూడా రంగంలోకి దిగి అసలు ఏంటి, ఎందుకు ఇంత క్రేజీ ప్రాజెక్టు, ఎందుకు ఆప్ చేయాల్సి వచ్చింది ఏంటని చెప్పి రంగంలోకి దిగి సమస్యని పరిష్కారం చేశారని మనకు తెలుస్తుంది. సో మీరు అన్నట్టు టేబుల్ ప్రాఫిట్ వచ్చిన ప్రాజెక్ట్ అద్భుతమైన ప్రాజెక్ట్, చాలా ఐ మీన్ ఇప్పుడు ఖచ్చితంగా హిట్ పడుద్దని అందరూ చెప్తున్నారు. అవును, అంతే. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు 14 Reel Plus సడన్ గా ఈ బకాయిల్ని తెరపైకి తీసుకొచ్చి ఒక వారం పోస్ట్ పోన్ చేసి ఒక పెద్ద స్టార్ హీరో సినిమాకి ఇలాంటి ఇలా చేయడం వల్ల దీని ఎఫెక్ట్ ఎంతవరకు పడుతుంది సార్ దాని మీద? బికాస్ నెక్స్ట్ స్టార్ హీరోలు, నేను అనేది 14 Reel Plus నిర్మాణ సంస్థ మీద అడుగుతున్నాను సార్. అవును, అంటే ఆ నిర్మాణ సంస్థకి చిన్న మచ్చ లాంటిది అయితే ఉంటుంది. రేపు పొద్దున్న డేట్లు ఇవ్వడానికి కూడా ఎవరైనా జంకే అవకాశం కూడా ఉంది అంటే అలా కదా. రేపు పొద్దున్న ఈ సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అయింది అనుకో, అది ఏముంది అంటే ఎవరికైనా సరే ఒక్కొక్కసారి చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఇవి ఎదురవుతాయి కదా. కాబట్టి ఇది మరీ అంత తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు బాలయ్య అభిమానులు కానీ ఇండస్ట్రీలో కానీ అందరూ అంటే ఇంత క్రేజీ ప్రాజెక్ట్, ఇంత విపరీతమైనటువంటి బిజినెస్ జరుపుకొని టేబుల్ ప్రాఫిట్గా హ్యాపీగా విడుదల కావాల్సినటువంటి ఈ ప్రాజెక్ట్కి ఇలాగ అవాంతరం రావడం, పైగా ఇప్పుడు కూడా ఇప్పుడు మనం చెప్తున్న 12వ తారీఖుని మనం వీడియో పబ్లిష్ చేసే లోపు ఏమైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. బయట జరుగుతున్నటువంటి దీన్ని అంటే మిగతా ఇప్పుడు 12వ తారీఖు రావాల్సిన సినిమాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మన వెంకటేష్ బర్త్డే సందర్భంగా కొన్ని రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు, పెళ్లి చేసుకుందాం అని, ప్రేమంటిదేరా అని. అలాగే రజనీకాంత్ 75th బర్త్డే రేపు December 13. ఆ సందర్భంగా శంకర్ డైరెక్షన్లో వచ్చినటువంటి శివాజీ సినిమా, ఇలాగే ఇంకా చిన్న సినిమాలు చాలా ప్లాన్ చేసుకున్నారు. ఒక్కసారి ఇది మీద వచ్చి పడింది అనుకో బాలయ్య సినిమా, మరి ఇవన్నీ వీటి పరిస్థితి ఏంటి? బాలకృష్ణ సినిమా ఇంత క్రేజీ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఈ సినిమాలకి థియేటర్లు దొరకని పరిస్థితి ఉంటుంది కదా. సో ఏదో ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్టుగా అవుతుంది. కానీ అంటే వాళ్ళేదో కావాలని చేసింది కాదు కాబట్టి మనం వాళ్ళని తప్పట్లేము. కాకపోతే ఇదంతా ఇప్పుడు ఎవరైతే ఈ 12, 19 ఇలాగా రిలీజ్ ప్లాన్ చేసుకున్నారో ఆ సినిమాలన్నీ కూడా అంటే చాలా గందరగోళమైన పరిస్థితి నెలకొంటుంది అన్నమాట. జాగ్రత్తగా వాళ్ళు ప్లాన్ చేసుకోకపోతే. ఇప్పటికే ఎలా ఉందంటే ఇప్పుడు మనకు ఉన్నవే 52 వారాలంటే వారానికి 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, 10-12 సినిమాలు, ఒక్కొక్కసారి 16-18 సినిమాలు కూడా రిలీజ్ అయిపోతున్నాయి. ఎందుకు అలా రిలీజ్ చేసుకుంటున్నారో ఏం తెలియట్లేదు. 2024లో మనకి డబ్బింగ్ సినిమాలు అవి అన్నీ కలిపితే 311 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అంటే ఏంటి 311 సినిమాలు ఒకే సంవత్సరంలో రావడం అంటే ఆల్మోస్ట్ రోజులు ఎన్ని ఉన్నాయి సినిమాలు, అన్ని ఉన్నాయి. ఎలాగ అవుతుంది అసలు? అంటే ఎవరైనా నిజంగా సినిమా చాలా బాగుందని చూడాలన్నా కూడా టైం ఎక్కడ ఉంటుంది వాళ్ళకి? రోజుకి 4 సినిమాలు చూసినా కూడా చూడలేని పరిస్థితి కదా. రోజుకి 4 సినిమాలు ఎవరు చూడగలుగుతారు? మరి ఎందుకని ఇలాగా జరుగుతుందనే దాని మీద కూడా ఇప్పుడు ఇటువంటి పరిణామాల వల్లే ఈ పెద్ద సినిమాలకు కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితి. అంటే ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే ఆ సినిమా అంత కలెక్ట్ చేసింది కాబట్టి అని నెక్స్ట్ సినిమాకి కూడా భారీ మొత్తంలో పారితోషికాలు పెరిగిపోవడం కానీ, బడ్జెట్ పెరిగిపోవడం కానీ వీటన్నిటి వల్ల జరుగుతున్నాయి. అంటే సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరు కూడా ఈ పరిణామాలన్నింటినీ నిశ్చితంగా పరిశీలించుకోవాలి. ఎలాగా ఏంటన్నది ముందే చూసుకొని ఎగ్జిట్ ప్లాన్ అనేది ముందే ఉండాలి. ఎగ్జిట్ ప్లాన్ లేకుండా సినిమా అంటే పద్మవ్యూహం లాగా వచ్చేస్తున్నారు, వెనక్కి రావడం తెలియట్లేదు. సో అలా ఉంది. ఏదేమైనా ఇప్పుడు అఖండ 2 సినిమాకి సంబంధించి అంటే
2025 ఇది లాస్ట్ కదా, ఇంకా ఇంకొక 10-15 రోజుల్లో మనకి 2025 గుడ్ బై చెప్పేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది కదా. ఈ 2025 చివరిలో ఇలాగా జరగడం ఒక పెద్ద సినిమాకి, దాని మీద అంటే సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల్లో కూడా ఏదైనా ఒక సినిమాకి ఇటువంటి ఇబ్బంది అవుతుందా ఏంటి అనే అనుమానాలు కూడా ఇప్పుడు చక్కర్లు కొట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు దీనికి ఎదురైన అవాంతరాలు ఆటంకాలు తొలగిపోయి ప్రేక్షకుల ముందుకు వస్తుండడం మనం ఎంతైనా స్వాగతించాల్సినటువంటి విషయం. కాకపోతే అంటే ఒకటే ఏంటంటే ఇప్పుడు అభిమానుల గురించి మాట్లాడుకున్న బాలకృష్ణ అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానులు చాలా సంయమనం పాటించారని అనుకోవాలి. వేరే వాళ్ళు అయితే చాలా రచ్చ చేసేవారు. అంత లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అవ్వడం అనేది చాలా మంది థియేటర్లకు వెళ్ళిపోయి పాపం ఈ మల్టీప్లెక్స్ కానీ సింగిల్ స్క్రీన్స్ కానీ. ఎందుకంటే ఇప్పుడు మల్టీప్లెక్స్ లో బుక్ మై షో మెసేజ్ పంపించాడు అనుకో, ట్రాఫిక్ లో ఏం చూసుకుంటారు కదా. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత షోస్ క్యాన్సిల్ అని చెప్పి తర్వాత సోషల్ మీడియాలో ఈ వార్తలు అవి చూసి చాలామంది బాగా డిసప్పాయింట్ అవ్వడం, దాన్ని తీవ్ర స్థాయిలో వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేయలేదు. థియేటర్ డ్యామేజ్ లోపల కూర్చున్న తర్వాత ఉండేది. ఈ డేట్ కరెక్ట్ అని అంటారు సార్? అంటే నెక్స్ట్ వీక్ చూసుకుంటే అవతార్ వస్తుంది మనకి. అంటే ఇంటర్నేషనల్ సినిమాకి మనకి రీజనల్ గా అంత ఎఫెక్ట్ ఉండదని కొంతమంది అంటారు, కానీ అది జేమ్స్ కెమెరాన్ సినిమా. లేదు అవతార్ సినిమా అంటే 19వ తారీఖున తెలుగులో రిలీజ్ అవుతున్నాయి సినిమాలు. లేదు మన తెలుగులోనే కాదు, బాలీవుడ్లో కూడా ఏ సినిమా రిలీజ్ అవ్వట్లేదు. దానికి ఉన్న క్రేజ్ అటువంటిది. వాళ్ళు ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. ఈవెన్ వాళ్ళు రాజమౌళి, మహేష్ బాబు, అక్కడ అమీర్ ఖాన్ వీళ్ళందరినీ రంగంలోకి దింపిన జేమ్స్ కెమెరాన్ ఫోన్ చేస్తే ఎవరు నో చెప్తారు కదా. కాబట్టి అవతార్ సినిమాకి ఆ ప్లేస్మెంట్ అలాగే ఉంటుంది. ఇప్పుడు మిగతా సినిమాలు ఇప్పుడు ఏవైతే ఇందాక మనం చెప్పుకున్నాం, ఇప్పుడు రాజీవ్ కనకాల వాళ్ళ అబ్బాయి రోషన్ కనకాల సినిమా ఉంది, మోగ్లీ. అలాగే మన నందు, గీతామాధురి హస్బెండ్ నందుది, అది మంచి క్రేజీ ప్రాజెక్ట్. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు అవుట్ రైట్గా తీసుకున్నారు. మనతో హ్యాపీ అంటే సడన్గా ఇప్పుడు అవాంతరం వచ్చి పడింది ఇండస్ట్రీలో. ఇప్పుడు అదే ఎప్పుడు ఎటువంటి పరిణామం చోటు చేసుకుంటుందో ఏంటో చెప్పలే, అలాగే ఉంది. కానీ ఇవన్నీ నెమ్మదిగా ఇదయ్యి సార్ట్అవుట్ చేసుకొని మంచి ముగింపు 2025కి వస్తుందని చెప్పి మనం ఆశిద్దాం. అంటే ఒకవేళ రిలీజ్ అయితే మాత్రం మంచిదే అవుతుందని మీరు అనుకుంటారు? అంతే కదా. 1 వీక్ క్రేజ్ అయితే కాదు. అంటే అవతార్ సినిమా 19వ తారీఖు వచ్చినా కూడా మరి నువ్వు అన్నట్టు బాలయ్య సినిమాకి పోటీ ఇచ్చే ఇది ఉండదు కదా. అంటే చాలా పెద్ద స్థాయిలో హిట్ అయింది అనుకుంటే కూడా ఈ అవతార్ సినిమా మల్టీప్లెక్స్లో ఏ ఆడియన్స్ కదా, ఏ సెంటర్ ఆడియన్స్ సినిమా. బాలయ్య సినిమా బీసీలో ఎగదీస్తే, బీసీలని కాదు ఎక్కడైనా సరే బాగుంటే, ఇప్పుడు ఓవర్సీస్లో కూడా ఆ మధ్య బాలయ్య సినిమా చూస్తూ పేపర్లో చెంపి నానా బీభత్సం చేస్తే పోలీసులు వచ్చి దాన్ని కంట్రోల్ చేయాల్సి వచ్చింది లండన్లోనో అమెరికాలోనో. కాబట్టి ఇప్పుడు ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ అనే తేడాలు లేవు. సినిమా బాగుంటే ఎక్కడైనా బ్రహ్మాండంగా చూస్తున్నారు. కాబట్టి అయితే బాలయ్యకు ఉన్న రీచ్ మాస్, అంటే ఆయన ఇదే గాడ్ ఆఫ్ మాసెస్ కాబట్టి మాస్లో విపరీతమైనటువంటి ఇది ఉంది. పైగా 3 times ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీ అక్కడ అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో. డెఫినెట్గా ఇవన్నీ ప్లస్ అవుతాయి. ఏదైతే డిసెంబర్ 5వ తారీఖున వచ్చి అద్భుతాలు సృష్టిస్తుందని అంచనాలు వేసుకున్నారు. ఇప్పుడు అవే అంచనాలు నిజం అవడానికి అవకాశాలు ఉన్నాయి. సో గతంలో కూడా అంటే బాలయ్య బాబు గారిని అంటే జస్ట్ ఆయన పాపం ఇప్పుడు నేషనల్ ఎయిమ్ చేయలేదు, పాన్ ఇండియా ఎయిమ్ చేయలేదు, ఆయన రీజనల్ ఆయన ఎప్పుడు టార్గెట్ చేయలేదు. అయితే ఆయన మార్కెట్ కంటే ఎక్కువ పెడుతున్నారు అనే వాదనలు కొన్నిసార్లు వినిపించినాయి. అది రాంగ్ అని ప్రూవ్ చేశారు. ఎందుకంటే కలెక్షన్లో డబ్బడప, ఐ మీన్ ఆయన చూసుకుంటే అన్ని హిట్లే ఉన్నాయి. అవును, అన్ని హిట్లే ఉన్నాయి. ఆయన ఎక్కడ వెను తిరిగి చూసుకున్నది లేదు, అన్ని విజయమే. బట్ ఇప్పుడు ఇది కూడా కాంబినేషన్ ఆల్రెడీ డబుల్ హ్యాట్రిక్ మీద కన్నేశారు ఈ సినిమాతో. సో దీనికి కూడా కొంచెం వచ్చినాయి, అంటే మార్కెట్ కంటే ఎక్కువ పెట్టారు. దీని బడ్జెట్ ఆల్మోస్ట్ 200+ పెట్టారు కాబట్టి. బట్ మీరు అన్నట్టు టేబుల్ ప్రాఫిట్ 300, ఐ మీన్ ప్రాఫిట్ 300 బిజినెస్ అయింది అన్నప్పుడు మనం చెప్పింది కాదు. ఇప్పుడు కొంతమంది నిర్మాతలు మేము 130 కోట్లు మొత్తం అంతా కలిపి కట్టామని చెప్పి అంటున్నారు. ఓన్లీ థియేటర్కి వెళ్ళి 130 అంటే మరి మిగతాది ఇటు ఓవర్సీస్, శాటిలైట్, ఓటీటీ అది అన్నీ ఉంటాయి కదా. పైగా ఈ ఓటీటీ డీల్స్ ఎలా ఉంటున్నాయంటే ఇప్పుడు మామూలుగా మేము ఇంత ఇస్తాం, సినిమా కనుక 200 కోట్లు లేదంటే 100 కోట్లు దాటిందంటే మళ్ళీ ఎక్స్ట్రా ఇంత ఇస్తాం. ఇప్పుడు రాజాసాబుకి డీల్ అలాగే అయింది అంటున్నారు. మామూలుగా ఒక 120-130 crores ఇస్తాము. సినిమా ఒకవేళ 200 కోట్లు 300 కోట్లు దాటితే అదనంగా మళ్ళీ 40 crores ఇస్తాము. ఇలాగా డీల్స్ ఉంటున్నాయి సినిమా సక్సెస్ని బట్టి. సో సినిమా బాగా డిసప్పాయింట్ చేస్తే కూడా వాళ్ళు ఎంతో కొంత దాన్ని కోత పెట్టే ఇది కూడా ఉంటుంది. ఇది అఖండ 2 నువ్వు అన్నట్టు కొంత బడ్జెట్ పరంగా ఎక్కువైంది అనుకుంటే కూడా, అంటే రెమ్యునరేషన్స్
ఇప్పుడు ఇంత టేబుల్ ప్రాఫిట్ సినిమా అన్నప్పుడు డెఫినెట్గా హీరోకి డైరెక్టర్కి అంటే ఆ టేబుల్ ప్రాఫిట్కి కారణమైనటువంటి హీరోకి డైరెక్టర్కి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా మనం తప్పట్లేం కదా. కాబట్టి ఈ పంచాయతీ ఈ సినిమాకి సంబంధించిన ఇది కాదు, ఎప్పుడో ఆ నిర్మాణ సంస్థ చేసినటువంటి ఫైనాన్స్కి సంబంధించింది ఇది. అది మొత్తం మీద సాల్వ్ అయిపోయింది, వీళ్ళందరూ రంగంలోకి దిగి దాన్ని సాల్వ్ చేశారు. ఇప్పుడు హ్యాపీగా రిలీజ్ అవుతుంది. కాబట్టి మళ్ళీ రికార్డ్స్ బద్దలు కొట్టడానికి మొత్తం అంత సర్వసన్నద్ధం అవుతుందని మనం చెప్పచ్చు. ఫైనల్ క్వశ్చన్ సార్, జస్ట్ ఇప్పుడు రిలీజ్ అయిపోయింది అనుకోండి, ఫర్ సపోజ్ వచ్చి మన వీడియో రిలీజ్ అయ్యేసరికి అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తే అద్భుతం. ఐ మీన్ తర్వాత 500+ వచ్చే ఛాన్సులు ఉన్నాయి, 500 to 1000 మధ్యలో వచ్చే ఛాన్సులు ఉన్నాయని మీరు ఏమైనా భావిస్తున్నారు? అంటే డెఫినెట్గా ఇప్పుడు బాలీవుడ్లో కనెక్ట్ అయింది అనుకో, ఇప్పుడు కాంతారా సినిమా అంత కలెక్ట్ చేస్తాను ఎవరైనా అనుకున్నారు? కార్తికేయ కలెక్ట్ చేస్తాను అనుకున్నారు? ఈవెన్ పుష్ప 1 కూడా నిజానికి బాలీవుడ్లో ఆ రేంజ్లో 100 కోట్లు ప్లస్ కలెక్ట్ చేసి ఉండకపోతే అసలు సీక్వెలే ఉండేది కాదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమాని జస్ట్ డివైడెడ్ టాక్, చాలా మందికి నష్టాలు వచ్చినాయి అన్నారు. అలాగా నార్త్లో పట్టింది అనుకో, అంటే అక్కడ మన జనాభా కూడా ఎక్కువ కదా, మన తెలుగు జనాభా ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లు అంటే అక్కడ 150 కోట్ల పైన ఉంటారు. పైగా మిగతా హిందీ, ఇప్పుడు వేరే చాలా దేశాలు హిందీతో కనెక్ట్ అవుతాయి కదా, ఇప్పుడు బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఇవన్నీ ఈ ఆడియన్స్ అందరూ కూడా హిందీ సినిమాలు చూస్తారు కాబట్టి చాలా పెద్ద మార్కెట్ అది. అందువల్ల 500 కోట్లు కలెక్ట్ చేయడం అనేది చాలా సింపుల్ థింగ్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన తెలుగులోనే సునాయాసంగా 300 కోట్లు కలెక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా 300 కోట్ల పైన కలెక్ట్ చేసింది. ఓజీ సినిమా కూడా 300 కోట్లు కలెక్ట్ చేసింది అంటున్నారు. అటువంటిది సూపర్ డూపర్ హిట్ టాక్ వస్తే ఒక్క తెలుగులోనే 300 కోట్లు వస్తే ఇంకా హిందీలో మిగతా ఏరియాల నుంచి ఈజీగా 200-300 కోట్లు వస్తాయి కదా. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాకి 500 కోట్లు వసూలు చేసే అంత స్టామినా ఉందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ దర్శన్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.